రోజు ఈ వీలైతే మేము 100 వినాయకులు అయితే 12 hours లో కంప్లీట్ చేస్తామని ఒక ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈ రోజు ఏ వీలు ఏం చేయబోతున్నాం అంటే మన వికారాబాద్ సైడ్ చుట్టుపక్కల గ్రామాలు చూసుకున్నట్టయితే వినాయకులను అయితే చాలా ప్రతిష్టాపన అయితే చేసి ఉంటారు. కానీ ఈ రోజు ఏ వీలైతే మేమేం చేయబోతున్నాం అంటే మన ఊర్లో మొత్తం కలిపి ఒక 100 వినాయకులు అయితే ఈ రోజు ఏ వీలైతే మేము ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. గైస్, ఈ 12 hours లో అయితే మేము వీడియోని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 10:48 అవుతుంది. అంటే దాదాపు 11 వేసుకున్నా మనం 100 వినాయకులు అయితే 12 hours లో కంప్లీట్ చేస్తామా చేయమని అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. కాబట్టి వీడియో లైక్ చేసుకోండి మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వినాయకులు ఎక్స్ప్లోర్ చేయడానికి పోదాం. A few moments later. గైస్, ఫస్ట్ వచ్చి వినాయకుని అయితే చూసినాము. చూడడానికి చాలా బాగా అవుతుంది. ఇది మన ఫస్ట్ వినాయక విగ్రహము. ఇక తర్వాత ఇంకా చాలా విగ్రహాలు అవుతున్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్దాం. వినాయకులను చూడడానికి వెళ్ళాలి కాబట్టి మనం 100 వినాయకులు ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మనం ఫ్యూల్ అయితే వేసుకున్నాము. ఫ్యూల్ వేసుకున్న తర్వాత ఆ వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇప్పటిదాకా అయితే ఒక 6 వినాయకులు అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఇప్పుడు వచ్చేసి 7వ విగ్రహం చూడడానికి వెళ్తున్నాడు. ఇది వచ్చేసి 8వ వినాయక విగ్రహం. చూడడానికి చాలా బాగుంది. శివుడు మళ్ళీ పాము సూపర్ గా అవుతుంది. వినాయకుడు బెస్ట్ వినాయక విగ్రహం అని చెప్పొచ్చేది. గాయ్స్, ఇది వచ్చేసి వికారాబాద్ లో అతిపెద్ద విగ్రహం, 11వ విగ్రహం. ఎట్లా లుక్ బాగున్నది ఇక్కడే. దీని డెకరేషన్ చూసుకుంటే చాలా బాగుంది. వికారాబాద్ లో కొంచెం డెకరేషన్ మంచి చేసిన వినాయకుడు అంటే చెప్పొచ్చు. చూడడానికి బాగుంది. డెకరేషన్ వచ్చేసి తక్షశిల కాలేజ్ దగ్గర ఉన్న వినాయకుడు. అండ్ ఇన్ని వినాయకుల దగ్గర ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. డెకరేషన్ లడ్డు చూసుకున్నట్టయితే దాదాపు ఒక 10-15 kgs ఉంది. అదొక 15 kgs బాగుంది. హెవీగా కాకుండా సూపర్ నీట్ గా క్యూట్ ఉంది. చూడొచ్చు అన్ని వినాయకుల కానీ చాలా పెద్ద. మొత్తం వికారాబాద్ విగ్రహం 25గా సాలు అయిపోయింది. ఇంకా చాలా విగ్రహాలు అవుతున్నాయి. మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చూస్తాం. తప్పకుండా లైక్ చేసుకోండి హార్డ్ వర్క్ కి. కేకలు ఉంది పట్టుకుని. లక్కీ డ్రా ఏమో 100 grams సిల్వర్ది, ఈచ్ 200. అంటే లేపే రోజు తీస్తారు అనుకుంటా కదా. వస్తుంది డెకరేషన్ కూడా. డెకరేషన్ తో పాటు వినాయకుడు బాగుంది. కాలు మీద కాలేస్తాం కానీ లడ్డు లేదు. ఇండి ఒకటి ఉందండి. బాగుంది. జై బోలో. డెకరేషన్ బాగుంది. వినాయకుడు చూడడానికి స్టీల్ బాగుంది. 30వ విగ్రహం చూడడానికి చాలా బాగుంది. లడ్డు కూడా సూపర్ గా ఉంది. ఇంకా వినాయకులు అయితే ఉన్నాయి. ఎట్లా ఎక్స్ప్లోర్ చేయలేమో. ఇప్పటికే 3 hours అయిపోయింది దాదాపుగా. కంప్లీట్ అయిపోతాయి. ఇంకా బాగానే తిరగాలి. ఇప్పటికే మస్తు
చూడడానికి బాగుంది, బాగానే ఉంది. క్లోజ్ ఉంది, చూసి ఉన్నారా? హైలైట్ ఉంది బ్లూ కలర్ లో. బాగుంది, పుదీనా మొత్తం. ఇంకా మేము బాగానే ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా 55 ఎక్స్ప్లోర్ చేయాలి. విగ్రహాల కన్నా మాక్సిమం చూసినా కూడా ఎవరైతే ఉండలేరు, ఖాళీ వినాయకులు పెట్టిన వదిలేసిపోయిన వాళ్ళు. సాయంత్రం వచ్చి ఆ గ్యాంగ్ గ్యాదర్ అయ్యి టీఫైర్. అరే నేను చూసిన ఈ విగ్రహం నా ఫోన్లో ఫోటో. ఆల్మోస్ట్ అయితే పొద్దుసారి తిరుగుతున్నాం, ఎంత 11 సంది తిరుగుతున్నాం. బట్ టైం చూసుకున్నట్టయితే 2 అవుతుంది. ఇంకా బాగానే తిరుగుతున్నాం. ఆల్మోస్ట్ అయితే 51 వినాయక్స్ అయితే కవర్ అయితే చేసినాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఒక విలేజ్ అవుతుంది, ఆ విలేజ్ చూస్తాము. A few moments later. గైస్ దాదాపు అయితే మేము అయితే ఒక 52 వినాయకుల దాకా ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. పొద్దున 10 నుంచి స్టార్ట్ చేసి మేము ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. మేము పొద్దుసారి అన్నం కూడా తినలేము. వీడైతే ఎండ్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే గణపతి విగ్రహాలు కవర్ చేసినాము. దాదాపు అయితే 5 రోజులకు అన్ని గణపతి విగ్రహాలు వెళ్ళిపోయినాయి. ఓన్లీ పెద్దవి ఉంటే 52 దాకా కవర్ చేసినాము. కొన్ని విగ్రహాలు ఉన్నాయి కానీ కనిపిస్తలేవు, అవి అంటే క్లోజ్ చేసినాం అట్లని, అక్కడ వెళ్తే మళ్ళీ ఏదైనా అవుతుందని. సో ఫైనలీ ఇది రోజు వీడియో. హై హోప్ మీ అందరికైతే నచ్చినట్టయితే వీడియో మీరు లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో వెళ్దాం. అప్పకు టేక్ కేర్, బాయ్ బాయ్.